మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 130 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం పూర్తి అయ్యే వరకు త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఆర్, ఎంపీడీఓలతో మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాపై సమీక్షించాలని అన్నారు. పంటల పరిస్థితిని పరిశీలించాలని అన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలు ఎండిపోకుండా రైతులతో మాట్లాడి నీటి వృధా, పొదుపు, ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలను రెగ్యులర్గా తనిఖీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిసరాలు, పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 16 మండలాలలో ఎంపిక చేసిన 16 జీపీలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు మార్కౌట్ చేసి గ్రౌండింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు FLN కార్యక్రమం 10 పాఠశాలల్లో ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా 43 పాఠశాలల్లో కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థులలో చదివే నైపుణ్యాలు పెంపొందించి రాయడం, ప్రాథమిక గణిత సామర్థ్యాలు మెరుగుపరచడానికి AI ద్వారా సాఫ్ట్వేర్తో బోధన జరపనున్నట్లు తెలిపారు.